హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ని. కొత్త వీడియోతో ముందుకు వచ్చాను. చూస్తున్నాను కదండి. వీడియో అయితే లాస్ట్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఈ బండి హార్నెట్ 150 అండి. సో దీనికి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కస్టమర్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి మన దగ్గర తీసుకురావడం జరిగిందండి. ఆయన అయితే అంత ముందు డే వచ్చేసి ఒక మెకానిక్ దగ్గర తీసుకెళ్లారంట, కార్బోరేటర్ క్లీన్ చేయించారంట. అలాగే వచ్చేసి మరి మన ఇది ఇంజిన్ ఆయిల్ చెక్ చేపిస్తే ఇంజిన్ ఆయిల్ అయితే 2 లీటర్లు వచ్చిందంటే అందులో అయితే మా పాపం ఆయన అయితే షాక్ అయిపోయాడు. దెబ్బకైతే 2 లీటర్లు ఏందని ఆయన అని చెప్పి ఆయన మొత్తం డౌన్ చేసేసాడండి. ఆయన డౌన్ చేస్తే అందులో అయితే మరి పెట్రోల్ సగం ఉందంటండి, ఇంజిన్ ఆయిల్ సగం ఉందంటండి. అంటే పెట్రోల్ మొత్తం ఓవర్ అయిపోయి ఇంజిన్లోకి వెళ్ళిపోయిందండి. అలాగే దీనికి ఇంకో విషయం కూడా ఉందండి. కార్బోరేటర్ అయితే ఆయన క్లీన్ చేశాడంటండి. కార్బోరేటర్ క్లీన్ చేస్తే దాంట్లో వచ్చేసి జట్లు ఉంటాయి కదండి, ఆ జట్లు అనేవి సరిగ్గా టైట్ అయ్యలేదండి, బాగా లూజ్ ఉన్నాయి. సో జట్లు టైట్ అయ్యలేదు, మరి సరిగ్గా చేయలేదు కార్బోరేటర్ కూడా. ఎప్పుడైనా సరే ఈ హోండా యూనికార్న్ అయినా, షైన్ అయినా, హార్నెట్ అయినా, లేకపోతే బజాజ్ పల్సర్ అయినా సరే, ఈ బళ్ళకైతే ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్త చేసుకోవాలండి. కార్బోరేటర్లు అనేవి చాలా పెద్ద కార్బోరేటర్లో దీనికి వచ్చేసి పైన కార్బోరేటర్ స్లైడ్ వచ్చిందండి. ఈ బళ్ళకి ఇది చెప్పిన ఈ బళ్ళకి అన్నిటికి కూడా కార్బోరేటర్ స్లైడ్ వచ్చింది, పైన లబ్బర్ బూట్ వచ్చింది. ఆ లబ్బర్ బూట్ అనేది కూడా క్లీన్ చేసుకోవాలండి. లోపల స్ప్రింగ్ ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, లోపల మొత్తం ఎంత గలీజ్గా ఉందండి. లోపల మొత్తం ఆయిల్ వచ్చేసి ఆయిల్ పేరుకుపోయి మరి మొత్తం గలీజ్గా ఉందండి. మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి ఈ బళ్ళకి, లేకపోతే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడైనా సరే ఈ పెద్ద బళ్ళకి హార్నెట్ అయినా సరే, యూనికార్న్ అయినా సరే, షైన్ అయినా సరే, ఈ పల్సర్ అయినా సరే, ఈ బళ్ళకి కంపల్సరీ కూడా మనం జాగ్రత్తగా కార్బోరేటర్ మొత్తం ఎటు జెడ్ ఓడేసుకుని ఎటు జెడ్ నీట్ క్లీన్ చేసుకోవాలండి. సగం చేసుకున్నామంటే కుదరదండి. సో దీనికి కార్బోరేటర్ స్లైడ్ ఉండదండి. ఆ కార్బోరేటర్ స్లైడ్ కూడా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. ఎలా పడితే అలా కూర్చోబెట్టామంటే మాత్రం సెట్ అవ్వదండి. అది సెట్ అవ్వకపోతే ఏమైందంటే బండి లెగదు, అస్సలు లెగదండి. బండి లెగాలంటే బండి ఊపిరి మొత్తం దాంట్లో ఉంటుందండి, కార్బోరేటర్లోనే ఉంటుంది. కార్బోరేటర్ సరిగ్గా లేకపోతే బండి ఎట్లా లేచింది, బండి ఎట్లా స్టార్ట్ అయ్యింది, అసలు ఏమీ ఉండదండి. వ్యవహారం అయితే మనకి చూస్తున్నారు కదండి. సో మనమైతే ముందుగా కార్బోరేటర్ వాడిస్తే కార్బోరేటర్లో అయితే జట్లు లూజ్ ఉన్నాయి కదా అని చెప్పి మనం నీట్గా మళ్ళీ కార్బోరేటర్ అయితే నీట్గా క్లీన్ చేస్తామండి పెట్రోల్తో. అలాగే ఎయిర్ గన్ కూడా ఉంది కదండి, మన దగ్గర కంపర్షన్ కూడా ఉంది. ఎయిర్ కంప్రెషన్తో కూడా నీట్ క్లీన్ చేస్తానండి. కొంచెం జలుబు చేసింది, ఏమనుకోమాకండి, డిస్టర్బ్ అవ్వమాకండి. సో మొత్తం వచ్చేసి ఎయిర్ కంప్రెషన్తో అయితే మనం నీట్ క్లీన్ చేస్తాము. మనం ఎప్పుడైనా సరే ఏ బండి ఏ కార్బోరేటర్ వాడితే సరే కంపల్సరీ నేను ముందుగా పెట్రోల్తో క్లీన్ చేస్తానండి. పెట్రోల్తో క్లీన్ అయిపోయాక, అంటే పెట్రోల్తో అంటే ఎక్కువ పెట్రోల్ వేస్ట్ చేయనండి. మనం అంతకుముందు రోజుల్లో అయితే పెట్రోల్ ఒక 1/2 లీటర్ పెట్రోల్ చేసుకొని నీట్గా కార్బోరేటర్ బ్రష్ పెట్టి పట్ట రుద్ది చేసేటోళ్ళం. ఇప్పుడైతే నేను అలా చేయట్లేదండి. చాలామంది మెకానిక్లు అలాగే చేస్తారు. మనమైతే ఒక 100 గ్రాముల పెట్రోల్ అలా తీసేసుకొని మామూలుగా లైట్గా కార్బోరేటర్ క్లీన్ చేసేసుకొని 100 గ్రాముల పెట్రోల్తో, తర్వాత మన దగ్గర ఎయిర్ కంప్రెషన్ ఉందండి, ఆ ఎయిర్ కంప్రెషన్తో నీట్ క్లీన్ చేసేసుకుంటామండి. గాలి పట్టేసి నీట్ చేసేసుకుంటాము. సో నేనైతే మొత్తం వీడియోలో అయితే చూపించట్లేదు. సో నేను ఏ బండి అయినా సరే కంపల్సరీ ఎయిర్ కంప్రెషన్తోనే చేస్తానండి. సో మ్యాక్సిమం ఈ బండి అయితే కంప్లీట్గా మనం మంచిగా చేసి ఇవ్వాలి అని చెప్పి కస్టమర్కి అయితే. ఎందుకనంటేనండి, మనం ఇప్పుడు మనోడైతే బండి చేయించినప్పుడు బాగానే ఉందంట. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చిందంట. నేనైతే కస్టమర్ కన్నా బండి పెట్టి వెళ్ళిపోన్నా, నేను చూసుకుంటా అని చెప్పి బండి కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది. పొద్దున్న మన దగ్గరికి వచ్చాడండి. మనం బండి పొద్దున్న మొదలు పెట్టాం, బండి అయితే కార్బోరేటర్ నీట్గా చేస్తాము. 1 అవర్ పట్టిన చేస్తాకైతే మొత్తం ఓడదీసి నీట్గా చేస్తాకి, తర్వాతకు వచ్చేసి ఈవినింగ్ 7 o'clock దాకా వరకు కూడా మన దగ్గరే ఉంచుకున్నాం బండి. ఎందుకంటే పెట్రోల్ ఓవర్ అవుతుందా లేదా, అసలు దీని పరిస్థితి ఏంటి, దీని వ్యవహారం అంటే మనం మొత్తం చూసి బండి కస్టమర్ డెలివరీ చేద్దాం. మళ్ళీ మనం అలా కాకుండా మనం అందరిలాగే మనం పంపించేసాం అలా వద్దు. ఒకవేళ మనం పంపించేసామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ పెట్రోల్ ఓవర్ అయిపోయినా, లేకపోతే ఇంకేదైనా మిస్టేక్ అయినా, బండి స్టార్ట్ అయిపోయినా సరే కస్టమర్ మనల్ని తిట్టుకుంటాడు. సో వీడికి తేడా ఏముంది, వీడు ఒకలాగే చేశాడు కదా, దీని అమ్మాయి అనవసరం తీసుకెళ్ళా, ఇంకో చోట తీసుకెళ్దాం అన్న ఒక ఫీలింగ్ ఆయనకు వచ్చేసింది. సో మనం ఆ థాట్ అనేది దానికి రానివ్వకూడదు. కాబట్టి మనం నీట్గా చేసి మన దగ్గర టెస్ట్ చేసామా, కొద్దిసేపు చూసుకున్నామా, మళ్ళీ ఇచ్చి పంపించామా అన్న ఒక వేలో ఉండాలి. కాబట్టి మనం అయితే అలాగే ఉంటామండి. సో మొత్తానికి వచ్చేసి బండి అయితే దీనికి కంప్లీట్గా అయిపోయిందండి. నేను చౌక్ కేబుల్ కూడా తెగిపోయింది. మరి కస్టమర్ అయితే మనకేం చెప్పలేదు, చౌక్ కేబుల్ ఏం చెప్పలేదు. సరికదా అని చెప్పి చౌక్ కేబుల్ ఉంది, కాకపోతే ఏంటి అంటే మనం చేత్తో లాక్కోలేక వైర్ పట్టుకొని. సో మొత్తానికి వచ్చేసి బండి అయితే నీట్గా చేస్తున్నామండి. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు కూడా కొంచెం గుర్తించండి. మీరు గుర్తిస్తేనే నా వీడియోస్ అనేవి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి, లేకపోతే అక్కడే ఆగిపోతాయి. ఎవరైనా అంతేనండి. సో మొత్తం వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ వచ్చేసి యూట్యూబ్ లింక్లో బయోలో ఉందండి. ఒక్కసారి వెళ్ళి ఈ లింక్ వచ్చేసి ఓపెన్ చేసుకోవాలండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా 1K దగ్గరలో ఉన్నాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ దగ్గర చాలా ఫాస్ట్గా 2Kకి వెళ్ళిపోవాలండి. ఏందో నాకు అర్థం కావట్లా. ఈ మధ్య ఈ 1 వీక్ నుంచి వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఏమైపోయింది మీ అందరికీ? ఎందుకని మళ్ళీ ఇలా డల్ అయిపోయారు? నా వీడియోస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏదైనా ఉంటే కనుక నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను దాన్ని తగ్గట్టు మార్చుకుంటాను.
మీకు తగ్గట్టు మీకు ఏ విధంగా కావాలో నాకు చెప్పండి, నేను దానికి తగ్గట్టు మార్చేసుకొని మీకైతే వీడియో మంచిగా అందజేస్తాను. సో మొత్తానికి వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. సో మనమైతే ప్రస్తుతానికి అయితే 1100 నుంచి 1200 మధ్యలో ఉన్నామండి. సో చాలా త్వరగా మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి 2K అయితే, అదే మన టార్గెట్. సో ఇంకా నా నుంచి మీకు ఏ వీడియోలు కావాలి ఏంటి నాకైతే కింద కామెంట్ బాక్స్లో చేయండి. అలాగే ఈ హార్నెట్ బల్ అయినా సరే, షైన్ బల్ అయినా, యూనికార్న్ బల్ అయినా, ఏ బల్ అయినా సరే మనం కొంచెం జాగ్రత్త చేసుకోవాలండి. ఎలా పడితే మామూలు స్ప్లెండర్ బళ్ళు, గ్లామర్ బళ్ళు మనం కార్బెట్ క్లీన్ చేయాలంటే కుదరదు.